కడప జిల్లా బద్వేల్ మండలం గుంతపల్లి గ్రామ పొలంలో 2008వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు 2 సెంట్లు స్థలం కేటాయించి 100 మందికి పట్టాలు మంజూరు చేశారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఎన్నిసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లా ప్రయోజనం లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు ఈ స్థలంలో ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు కొన్ని రోజుల క్రితం బోర్డు పెట్టారు. వికలాంగులకు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు పట్టాలిచ్చారని తెలిసి కూడా ఇప్పుడు ప్రభుత్వ భూమి అనే బోర్డు నాటడం విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలైన తమకు కేటాయించిన ఈ ఇంటి స్థలం ఎక్కడుందో చూపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితులకు అండగా నిలిచిన బద్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆపరేషన్ చేసుకున్న మహిళలకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అది ఏదో వాళ్ళ పొరపాటు ఈ 2 సెంట్లు అన్ని మొత్తం 180 ఉన్నాయి. సరే సరే 180 ఎంతమంది కాడ ఉన్నాయో లేడీస్ ఇక్కడ పట్టుకొని ఫోటో నెల కింద వచ్చినట్టు ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్తే మేము ఎట్లా పోవాలి చెప్పండి. క్యాన్సిల్ అయినట్టయితే మొన్న నెల కింద కూడా మేము అర్జీ పెట్టినప్పుడు అప్పుడే చెప్పాలి కదా. అక్కడేమో చెప్పకుండా ఇక్కడికి వచ్చి క్యాన్సిల్ అయినాయని మా కడుపు కొడితే ఎట్లా సార్? మేము బీదోళ్ళము, వేసుకోలేకనే కదా. పట్టాలు ఇచ్చినారు, మీరు కొలతీలే వేసి ఇస్తే కదా మేము వేసుకుంటాము. మరి అట్లా మీరు కొలతైనప్పుడు మేము పట్టాలు చేతికి ఇచ్చిన ఎట్లా వేసుకుంటాం సార్ చెప్పండి? మీరు వేస్తేనే కదా అక్కడ కొలతలు వేస్తే మేము వేసుకోవడానికి మాకు బాగుంటుంది. ఇప్పుడు మేము వేసుకోలేదని చెప్పి మీరు అప్పుడు వేసుకోలేదు, ఇప్పుడు లేవు క్యాన్సిల్ అయినంటే ఎలా సార్? మేమేమైపోవాలి? మేమంతా ఆపరేషన్ చేసుకునే పట్టాలే కదా మాయి. పట్టాలు వచ్చినట్టు కూడా మీరు ఇలా చేస్తే మేము ఎట్లా బతకాలి సార్? ఇలా చేస్తే అందరి పేదవాళ్ళందరి కడుపులు ఇట్లా కొడితే సరే, మా అక్కడ పట్టాలు లేవంటే కదా మా పట్టాలు మా దగ్గర ఉన్నాయి, చూసి మాది మాకు ఇచ్చే కదా. మేము ఇట్లా ఎందుకు వస్తాం చెప్పండి? గుంతపల్లి పంచాయతీ మాది. మేము ఆపరేషన్ చేయించుకునేందుకు మాకు పట్టాలు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా మా పట్టాలు మీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఆర్డీఓ ఆఫీస్కి పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, ఈఆర్ఓ ఆఫీస్కి పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయి అర్జీ ఇచ్చినాము. ఎక్కడికి పోయినా కూడా మీ పట్టాలు క్యాన్సిల్ అయిపోయినాయి, మీకు ఇవ్వడం లేదు మేము అని చెప్తాను సార్. ఏమంటున్నారు? చూసుకున్నట్టు కూడా ఎక్కడ చూపించడం లేదు. ఎక్కడికైనా పోయినా కూడా ఆడికి కానీ ఏమి చేయడం లేదు. జీఎస్టీ కూడా మొన్న ఇచ్చిపోయినారు. ఇచ్చిపోయిన తర్వాత అయినా మళ్ళీ చేయాలి కదా. చేయకుండా అన్ని వాళ్ళ పక్కన మొదలే చేసుకుంటుండ్రు. బిల్డింగ్ వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది సార్. ఇప్పుడు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాలే, ఆ ప్లేస్ అయితే కాదు అంటున్నారు సార్. నాకు దానిపైనే బిల్డింగ్ వచ్చింది. ఏమంటున్నారమ్మా? ఎందుకు ఇప్పుడు బిల్డింగ్ మాది కాదంటారు అని చెప్తాను మీకు. ఆర్డీఓ ఎంఆర్ఓ వచ్చి మీది కాదంటారు. మేము 20 ఏళ్ల క్రితమే అదో చూడండి. ఇప్పుడు బిల్డింగ్ కూడా ఇచ్చింది మాకు. అది అక్కడే బిల్డింగ్ కూడా అక్కడే. బిల్డింగ్ అథారిటీ అయిపోయింది, అన్నీ చేసుకుంటున్నారు. ఈరోజు మీది కాదంటే ఎలా సార్? అది చెప్పండి, గవర్నమెంట్ చెప్పండి. నేను రితేష్ అన్నకు కూడా చెప్తున్నా కదా. రితేష్ అన్న మాకు బాగా ఇది చిన్నపల్లెళ్ళము. రితేష్ అన్న కూడా నేను చెప్తున్నా, ఏం సార్ ఒకసారి మీరు వచ్చి మాట్లాడని చెప్పమంటున్నాను. విజయమ్మ మాకు ఓట్లేసి గెలిపించాము. విజయమ్మకు కూడా మేము చెప్తున్నాం కదా, మేడం ఇటు రాండి మాతో మాట్లాడండి ఒక నిమిషము, ఇక్కడికి వచ్చి ఒక సమస్య తీరిపోద్ది కదా. ఇంతమంది చూడండి, ఇంతమంది అదే మా వార్డ్ నెంబర్. మేము ఉండేది ఎందుకు? ఇచ్చినప్పుడు దానికి రోడ్లు, కరెంటు అన్ని సప్లై చేస్తేనే కదా ఇక్కడ కట్టుకోగలిగేది. ఏం లేకుండా ఉంటే ఎట్ట కట్టుకోవాలా ఇల్లులు? పట్టాలేమో ఇచ్చిండ్రు, ఆపరేషన్ పట్టాలని ఇచ్చినప్పుడు దానికి రోడ్లు, దానికి కరెంటు చూపించి మేము ఇల్లు కట్టుకోగలుగుతాము. ఏమి లేకుండా మేము ఎట్ట కట్టుకోవాలా? ఇప్పుడు అదే జగన్ ఇచ్చిండు, రోడ్లు చూపించిండు, ఇల్లు చూపించిండు, వాళ్ళు కట్టుకునిరు. ఇక్కడ ఏం లేకుండా ఏం కట్టుకుంటారు? తాగేదానికి నీళ్ళు లేకుంటే కట్టుకోగలుగుతారా? ఇంకోటి లేకుంటే కట్టుకోగలుగుతారా? ప్రభుత్వం అని కాదులే, ఇప్పుడు ఇచ్చినట్టు వాటిలకు ఇచ్చిండు కదా. పలానోళ్ళు ఇచ్చినారన్నప్పుడు దానికి అన్ని చేసిండు, సప్లై చేసిండు. అట్లా ఏడు చేసి మేము కట్టుకోగలుగుతాం కదా. ఏం లేకుండా ఉంటే మేము ఎట్ట కట్టుకోగలగాల? బద్వేల్ పట్టణంలో కుమ్మరికోటాలు బీసీ కాలనీలో
20 సంవత్సరాల క్రితం బటన్ హోల్ ఆపరేషన్ చేపించుకునే మహిళలకు 2 సెంట్లు వంతున అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు అయితేనే ప్రభుత్వం వారి తరఫున ఈ పట్టాలు అందించడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా గత గవర్నమెంట్ నుంచి వీళ్ళు రోడ్డు సౌకర్యాలు కానీ నీటి సౌకర్యం కల్పించక వాళ్ళకు పలాని స్థలం అని చూపించక ఏదో ఆపరేషన్ చేపించుకుంటానే వాళ్ళ పట్టా చేతిలో పెట్టేస్తారు. వాళ్ళు ఆనాడికి